హలో ఫ్రెండ్స్, విశాఖపట్నంలో కొత్తగా రాబోతున్న భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అత్యంత సమీపంలో విఎంఆర్డీఏ మరియు ఏపీ రేరా అప్రూవల్ కలిగిన 3 ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి పేర్లు ఎమ్మెల్యే టౌన్షిప్, ఆనంద కృష్ణానగర్ 10 మరియు ఆనంద కృష్ణానగర్ ఎక్స్టెన్షన్ బై స్వాతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎమ్మెల్యే టౌన్షిప్ ప్రాజెక్ట్ సుమారుగా 1.5 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 22. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ బ్యూటిఫుల్ గేట్, 40 feet వైడ్ సిసి రోడ్స్ విత్ ప్రాపర్ ఫుట్ పాత్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ విత్ గ్రీనరీ, నేమ్ బోర్డ్స్ ఫర్ ఈచ్ ప్లాట్, ఎలక్ట్రిసిటీ, సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ ఫర్ ఎంటైర్ ప్రాజెక్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అలానే ఒక బ్యూటిఫుల్ పార్క్ ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్క్ లో ఫ్యామిలీ సిట్అవుట్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటివి డెవలప్ చేస్తారు. మిగతా 2 ప్రాజెక్టులైన ఆనంద్ కృష్ణానగర్ 10 మరియు ఆనంద్ కృష్ణానగర్ 10 ఎక్స్టెన్షన్ కలిపి సుమారుగా 14 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటాయి. ఈ 2 ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. కొన్ని ప్లాట్స్ మాత్రమే సేల్ కి అందుబాటులో ఉన్నాయి. ఆనంద్ కృష్ణానగర్ 10 లో ప్లాట్ సైజెస్ 90 స్క్వేర్ యార్డ్స్ నుంచి, ఆనంద్ కృష్ణానగర్ 10 ఎక్స్టెన్షన్ లో ప్లాట్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ హైలైట్స్ చూస్తే 40 feet వైడ్ బీటీ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ విత్ గ్రీనరీ, నేమ్ బోర్డ్స్ ఫర్ ఈచ్ ప్లాట్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పటిదాకా చూసిన 3 ప్రాజెక్ట్స్ లో 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఈ 3 ప్రాజెక్ట్స్ కి సంబంధించి లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఇది విశాఖపట్నం, ఇది శ్రీకాకుళం, ఇది విజయనగరం. ఇక్కడ మీరు వైట్ మరియు బ్లూ కలర్ లో చూస్తున్నది నేషనల్ హైవే 16. ఈ నేషనల్ హైవే 16 మీద ఇక్కడ ఉన్నది భోగాపురం. మన ప్రాజెక్ట్స్ ఈ 3 మేజర్ ఏరియాస్ కి మధ్యలో ఉన్న భోగాపురంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అత్యంత సమీపంలో ఈ లొకేషన్ లో ఉన్నాయి. ఈ ఫస్ట్ బ్లూ కలర్ లో ఉన్నది ఎమ్మెల్యే టౌన్షిప్. ఇక్కడ ఉన్న 2 ఆనంద కృష్ణానగర్ 10 మరియు ఆనంద కృష్ణానగర్ 10 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్. ఒకసారి విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ని చూస్తే ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ లొకేషన్. మన ప్రాజెక్ట్స్ ఉన్న లొకేషన్ ఇది. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం మన ప్రాజెక్ట్స్ కి ముందు నుంచే 100 feet రోడ్డు వెళుతుంది. ఈ రోడ్డు డైరెక్ట్ గా వచ్చి ఎయిర్పోర్ట్ ముందు ఉన్న 250 feet రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. అలానే ఈ 250 feet రోడ్ NH16 కి కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్స్ ద్వారా మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ కి 3 to 5 minutes లో కనెక్ట్ అవ్వచ్చు. సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఇక్కడ ఎక్సలెంట్ గ్రోత్ రాబోతుంది. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి పక్కనే కంచర్పాలెం అనే ఒక ఏరియా ఉంది కదా. కంచర్పాలెం దగ్గర 90 acres లో భోగాపురం ఐటీ హబ్ ని ప్రపోజ్ చేశారు. అనే ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే ఒక ఏరో యూనివర్సిటీని కూడా ప్రపోజ్ చేశారు. ఐటీ హబ్ మరియు ఏరో యూనివర్సిటీకి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే ప్రస్తుతం జరుగుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ స్టేటస్. ఇది మొత్తం 2203 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయం 4592 కోట్ల రూపాయలు. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ టెర్మినల్, ఏటీసీ టవర్, రన్వేకి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ 3 ప్రాజెక్టుల దగ్గర నుంచి 2 minutes లో నేషనల్ హైవేకి, 5 minutes లో భోగాపురంకి రీచ్ అవుతాము. ఇక్కడే మనకి ఎంఆర్ఓ ఆఫీస్, భోగాపురం పోలీస్ స్టేషన్ మరియు ఏపీ మోడల్ స్కూల్ ఉన్నాయి. ఇంకా ఈ భోగాపురం దగ్గర నుంచి మనం బీచ్ రోడ్ లోంచి వెళితే 5 minutes లో ముక్కం బీచ్ కి రీచ్ అవుతాము. వైజాగ్ చెన్నై ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఇక్కడ ఉన్న భీమిలి బీచ్ దగ్గర నుంచి ముక్కం బీచ్ దాకా కోస్టల్ కారిడార్ ని నిర్మించబోతున్నారు. ఈ కోస్టల్ కారిడార్ లో 4 lane ఎక్స్ప్రెస్ వేని నిర్మిస్తారు. సో ఈ 3 ప్రాజెక్టులకి కనెక్టివిటీ అనేది నేషనల్ హైవేనే కాకుండా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు ఈ కోస్టల్ కారిడార్ ద్వారా కూడా ఎక్సలెంట్ గా ఉండబోతుంది.